హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో బంధువులకు భూపంజారం, గీతం కబ్జాలకు గిఫ్టు. విశాఖలో 5,000 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమి గీతం వర్సిటీకి అడ్డగోలుగా కట్టబెట్టేందుకు బాబు సర్కార్ పావులు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి సాహసించిన విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందంటే 18 నెలల పరిపాలనలో భూపంజారం, భూ పంపిణీ, ఊర్సా కంపెనీలకి, ఉత్తుత్త కంపెనీలకి, లూలు కంపెనీలకి, లాలా కంపెనీలకి 99 పైసలకి ఉచితంగా, ₹1 భూములు కట్టబెడుతున్నారు. అది అదే విమర్శలు వస్తున్నాయి ఇప్పటికే. ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ పోయి ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ అని చెప్పి పంపిణీ వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమం చేస్తాను. రోడ్లను అదే పరిస్థితి. ఇప్పుడు గీతం యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు గారు బంధువు, కుటుంబ సభ్యుడు. చంద్రబాబు నాయుడు గారు బంధువు అంటే లోకేష్ గారి షడ్డగుడు, బాలకృష్ణ గారి చిన్నాల్లుడు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యుడు అన్నమాట. అంటే బంధువులకు కూడా భూ పంపిణీ స్టార్ట్ చేసిండు చంద్రబాబు నాయుడు గారు. గీతం యూనివర్సిటీ 50 ఎకరాల 79 సెంట్లు భూమిని కబ్జా చేసిందట. ఆ కబ్జాని రెగ్యులరైజ్ చేయడానికి అధికారాన్ని అడ్డం పెట్టుకొని విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషను లాస్ట్ మీటింగ్లో ఒక ఎజెండా పెట్టారు. దాన్ని ఆ ఎజెండాలో అంశం అది. అంటే ఇది సాక్షి పేపర్ రాసింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లేదంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం కాబట్టి నమ్మొచ్చా నమ్మకూడదా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారి పైన కేసు అయ్యి స్కిల్ డెవలప్మెంటు, ఫైబర్ నెట్ ఇట్లాంటి రకరకాల కేసులు ఉన్నాయి. 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాయి. ఎట్లాంటి విలువలు లేకుండా నైతిక విలువలన్నీ గాలికి వదిలేసి డైరెక్ట్గా క్లోజర్ పిటిషన్ వేసి క్లోజ్ చేయించుకున్నారు. ఇది కళ్ళ ముందు కనపడుతుంది. ఇక అట్లాంటివి చేసిన ఆయన చేయడంటే సాక్షి పేపర్ రాసిన ఇంకో పేపర్ రాసిన నమ్మాల్సి వస్తుంది. ఒక నమ్మాలా లేదంటే సరే సాక్షి పేపరా లేదంటే కేసర్ క్లోజ్లో ఇంకోటి పక్కన పెడితే ఇక్కడ అంశం ఉంది. గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన 54 ఎకరాల 79 సెంట్ల భూమిని క్రమబద్ధీకరణ చేసేందుకు జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఎజెండాలో చేర్చిన భాగము. విశాఖపట్నం నగరపాలక సంస్థ, మధురవాడ జోను టౌన్ ప్లానింగ్ విభాగం, విశాఖపట్నం రూరల్ మండలం తహసీల్దార్ వారు ఎండాడ గ్రామం మరియు రిషికొండ గ్రామాల్లో గల ప్రభుత్వ భూమి మొత్తం విస్తీర్ణం 54 ఎకరాల 79 సెంట్లు. గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, దీన్నే గీతం అంటారు. గీతం విశ్వవిద్యాలయం తరపున క్రమబద్ధీకరణ మరియు బదలాయింపు ప్రతిపాదనలకు సంబంధించి జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం కొరకు సమర్పించడం గురించి ఇది సమర్పించారు. కౌన్సిల్ మీటింగ్ ఎజెండా, అది ఎజెండాలో ఒక అంశం. ఇది నిన్న బయటకు వచ్చింది. ఇక్కడ ఉంది. ఇది బలం లేకపోయినా జీవీఎంసీ మేయర్పేటాన్ని బలవంతంగా లాక్కున్న టీడీపీ కౌన్సిల్కు ఇదే చివరి సమావేశం కావడం గమనార్హం. ఇదే అదనంగా ప్రభుత్వ పెద్దలు తమ కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చేలా అధికార యంత్రాంగంపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చినట్టు తెలుస్తుంది. సీఎంఓ లోకేష్ పేషి నుంచి జీవీఎంసీపై తీవ్ర ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో 1,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను గీతం వర్సిటీకి దారాదత్తం చేయాలని కుట్రకు పదును పెట్టారు. 5,000 కోట్లకు పైగా విలువైన భూములను చివరి సమావేశంలో నారా లోకేష్ తోడలుడు ఎంపీ శ్రీభరత్కు కానుకగా ఇవ్వాలని కౌన్సిల్ భావిస్తుంది. ఈ కౌన్సిల్కి సంబంధించిన తీర్మానం బడ్డీ గోట్లను తొలగించి బడాబాబులకు భూముల ఊరు పేరు లేని ఊర్సా కోసం నిబంధనలకు విరుద్ధంగా ఎలా కేటాయిస్తారంటే అట్లే కేటాయిస్తారు. ఆక్రమించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, మన ఎన్నుకొని దానికి ఏబిఎన్ రాధాకృష్ణారికి, ఏబిఎన్ ఛానల్కు, ఏబిఎన్ పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్కు భూ నజరానా అది ఒప్పుకోరు. ఊర్సా కంపెనీలకి, ఉత్తుత్త కంపెనీలకి, లూలు కంపెనీలకి భూముల సంతర్పణం, అది పెట్టుబడులు అన్నారు. మరి ఇదేంటిది? గీతం యూనివర్సిటీ ఏమైనా పెట్టుబడులా లేకపోతే సమాజానికి సేవ చేస్తుందా? సీట్లు ఉచితంగా విద్యను అందిస్తారా? కోట్ల రూపాయలకి, లక్షల రూపాయలకు సీట్లు అమ్ముకుంటూ వాళ్ళు కేవలం మీ బంధువు అయితే చాలు. ఇప్పుడు ఇది ఈనాడుకి కానీ, ఆంధ్రజ్యోతికి కానీ, లేదా తెలుగుదేశం పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియాకి ఎవరికి కనపడలేదు. ఇది 5,000 కోట్ల భూమి కాదు, 54 ఎకరాల భూమి కాదు. ఒకవేళ అయినప్పటికీ ఇది లోక కళ్యాణం కోసం ఇస్తున్నట్టు వాడు చెప్తారు. ఎక్కడ లేదు వార్త. ఉన్నప్పటికీ ఇది ఒక లోక కళ్యాణం. గీతం యూనివర్సిటీ అంటే ఏంది? మాది, మా వాళ్ళది, మా సామాజిక వర్గం చాలా అద్భుతమైన సేవ చేస్తుంటే వాళ్ళకి ఇవ్వద్దా అని చెప్తూ ఉంటారు వీళ్ళు. ఇది 54 ఎకరాలకు సంబంధించి
ఇది కంపెనీలకి 99 పైసల నుంచి ఎక్కడి దాకా వచ్చిందంటే బంధువులకి దోచిపెట్టే దగ్గరకి, బంధువులకు పంపిణీ చేసే దగ్గరికి ఇగో శ్రీభరత్, లోకేష్ గారి తోలడ్లు, బాలకృష్ణ గారి అల్లుడు, చిన్నల్లుడు. హ్మ్. ఇది ఒక వార్త అయితే, ల్యాండ్ టైటిలింగ్ ఆదర్శం దావోస్ వేదికగా ఐఎంఎఫ్ ఎండి గీతా గోపీనాథ్ ప్రశంసలు కురిపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే, రీసర్వే జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడో 1923లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగిన భూముల సర్వేకి మళ్ళీ రీసర్వే చేయాలి, అనేక వివాదాలు వస్తున్నాయి, కోర్టు పంచాయతీలు వస్తున్నాయి. దీని మొత్తాన్ని ఈ వివాదాలు లేకుండా చేయాలంటే సమస్యకు పరిష్కారం ఏంటి అనేది నిష్ణాతులు, నిపుణులతో కూర్చుంటే రీసర్వే చేయాలి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొత్తగా పెట్టాలని చెప్తే, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేస్తే, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు దానిపైన తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విపరీతమైన విషయం కక్కినాయి. అయిపోయింది ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిందంటే మీ భూమి మీ చేతుల్లో లేదు, మీ భూమి మీది కాదు. ఈ యాక్ట్ పేరుతోని జగన్మోహన్ రెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి దాచుకుంటుంది, రాసేసుకుంది మీ భూమిని, ఆయన పేరు మీదకి వెళ్ళిపోద్ది, బదలాయింపు అవుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు అయితే పెద్ద పెద్ద టైటిల్స్ పెట్టారు. అటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిండో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఏదైతే వీళ్ళు విషయం జిమ్మారో, ఇది పనికిరాందన్నారో, మొత్తం దోసుకుంటున్నారో, అది ఐఎంఎఫ్ ఎండి గీతా గోపీనాథ్ గారు ఇది చాలా అద్భుతమైన యాక్టు, ఇది రావాల్సిన అవసరం ఉంది, ప్రపంచం దీని వైపు చూడాలి అని ఎక్కడో చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దావోస్ వెళ్ళిండు కదా, దావోస్ సమావేశంలో ఆయన సమక్షంలోనే ప్రశంసించింది. మరి ఇప్పుడు చెప్పాలా, దీన్ని విమర్శించిన నాయకులు, పార్టీలు, విమర్శించిన మీడియా ఇది కరెక్టా కాదు, ఇది ప్రజలకు ఉపయోగపడేదా లేదా? ఎందుకంటే ప్రజల కోసం ప్రభుత్వాలు మారుతాయి, పార్టీలు మారుతాయి, నాయకులు పార్టీ మారుతారు, ఇవాళ ఇంకోటి రేపు ఇంకో పార్టీలో ఉంటారు. కానీ ప్రజలకి మేలు జరిగేటట్లు, ప్రజలకి శాశ్వతమైన పరిష్కారం దొరికేటట్లు వాళ్ళ సమస్యలకు ఉండాలి తప్ప, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కాబట్టి తప్పు, చంద్రబాబు నాయుడు గారు తెస్తే కరెక్టు, జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే చేస్తే అదొక పెద్ద ఏమంటారు ఘోరాలు నేరాలు, అదే చంద్రబాబు నాయుడు గారు చేస్తే చాలా అద్భుతం, ఆయనకంటే మించినోడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే అది శ్రీలంక, చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే అది సింగపూరు, చాలా అద్భుతం. ఇది మనం నమ్మాలి, ఇది చెప్తా ఉంటారు తెలుగుదేశం పార్టీ మీడియా. ఇది కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా మంచి అద్భుత స్కీములు తెచ్చినందుకు రేపు రాబోయే గవర్నమెంటు ఏదన్నా దాన్ని కంటిన్యూ చేయాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తెచ్చిండనుకో దాన్ని కంటిన్యూ చేయాలా ఇప్పుడున్న గవర్నమెంట్. అట్లా కాకుండా ఆయన తెచ్చిండు కాబట్టి మేము అప్పుడు వ్యతిరేకించిన కాబట్టి దాన్ని ఎత్తేయాలంటే ఎట్లా వెళ్తుంది? అది రాజధాని కానించి మొదలు పెడితే స్కీముల కాడికి ఎక్కడి వరకనే. రాజశేఖర రెడ్డి తెచ్చిండు ఆరోగ్యశ్రీ, లేదా ఇప్పుడు ఒక అద్భుతమైన స్కీమ్, ఒక ల్యాండ్ మార్క్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆరోగ్యశ్రీ తెచ్చిండు, ఫీజు రీఎంబర్స్మెంట్ తెచ్చిండు. దాన్ని ఏ ప్రభుత్వం మార్చడానికి కూడా సాహసించలేని ఒక అద్భుతమైన స్కీమ్ని ఆయన తీసుకొచ్చిండు ఆ రోజు. అటువంటి ఏదైనా అద్భుతమైన స్కీములు ప్రజల్ని, వ్యవస్థను మార్చాయి, ప్రజల జీవన విధానం, ప్రజల జీవితాలని, వాళ్ళ బతుకులు మార్చే స్కీములు తేవాలి తప్ప రాజకీయాల కోసం విమర్శలు చేసుకొని, రాజకీయాల కోసం మాత్రమే మాట్లాడతాం అని చెప్పి ఈ పనికిమాలిన భూ పంపిణీలు, ఇట్లాంటి గీత యూనివర్సిటీకి, ఇట్లాంటి ఊర్సా కంపెనీలకు, ఉత్తుత్త కంపెనీలకు భూములు పంపిణీ చేసి దాంట్లో ఏదో జరుగుతున్నట్టు మళ్ళీ కవరింగ్లు ప్రచారం చేసుకొని చివరికి ఏం మిగిలింది 2029 కంటే ఏం మిగలదు. భూములు పోతాయి, ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు బడా బాబుల చేతిలో తప్ప మిగిలేది ఏంటంటే చెప్పే. ఇది చేయదు, ఒక అద్భుతమైన స్కీములు తేండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు విధ్వంసం చేసిండని తెలుగుదేశం పార్టీ మీడియా చెప్పిందో అదే స్కీములు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయిగా. బటన్లు నొక్కిండు, శ్రీలంక చేసిండు అంటది. మరి అదే బటన్లు ఇప్పుడు నొక్కుతున్నారుగా, అయ్యే కదా ఇప్పుడు ఉన్నది. ఆయన అమ్మఒడి అని పేరు పెడితే మీరు తల్లికి వందనం పెట్టారు. రైతు భరోసా అని జగన్మోహన్ రెడ్డి చెబితే దాన్నే అన్నదాత సుఖీభవ అంటారు. వాహన మిత్ర పెడితే ఇట్లా ఇంకా ఇంకేదో బీసీ మిత్ర, కాపు నేస్తం, ఇట్లాంటివన్నీ ఎవరు పెట్టారు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరి మనసులోంచి వచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ముఖ్యమంత్రి కాల, 4వ సారి. 3 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఎప్పుడు ఈ స్కీములు లేవే, ఇప్పుడే ఎందుకు వచ్చినాయి ఈ 4వ సారి? అంటే అనివార్యం. ఏదైతే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిండు అంటున్నారో ఆ విధ్వంసంలోంచి పుట్టిన స్కీములు అయ్యి. ఎవరిని విధ్వంసం చేసిండు, ఎవరికి వికాసం అంటే పేదలకి, బడుగు బలహీన వర్గాలకు వికాసం అయింది, పెట్టుబడిదారులకి, పెత్తందారులకి విధ్వంసం అయింది. అది సమాజాన్ని వేరే రకంగా అర్థం చేసుకుంటట్టు లేదు మొత్తం రాష్ట్రమే విధ్వంసం అయింది అన్నారు.
ప్రజలకు అదే ఇప్పుడు అర్థం కాని ప్రజలు ఆలోచించేది. మరి విధ్వంసమైన స్కీములు ఎందుకు తెచ్చారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తం విధ్వంసమైనాయి. మరి ఆయన స్కీములే ఇప్పుడు నడిపేది. ఆయన స్కీములు నడుపుతూ ఆయన తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కరెక్టే అని ఐఎంఎఫ్ లాంటి సంస్థ చెప్పింది. ఆయన చేసిన రీసర్వే మళ్ళీ చేస్తారు, కానీ అది విధ్వంసం అంటారు. ఎందుకు అంటే మనం 5 సంవత్సరాలు కుర్చీలో కూర్చోవటం కోసం అనేక రకాల విషయం కక్కినాం కాబట్టి దాన్ని అట్లే ఉంచితేనే మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది. లేదంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చి మేము కంటిన్యూ చేస్తున్నామంటే అయిపోయాయి, వీళ్ళ బండారం బయటపడింది అనే ఉద్దేశం. కానీ మొత్తానికైతే ఐఎంఎఫ్ ఎండి గీతా గోపీనాథ్ ప్రశంసించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు. భారత్లో భూసేకరణ సమస్యలు గందరగోళం, ఇది వృద్ధికి తయారీ రంగానికి పెద్ద సవాలు. అయితే కొన్ని రాష్ట్రాలు కొత్త పద్ధతులతో ప్రయోగాలు, ఏపీలో సృజనాత్మక రీతిలో భూ వినియోగము, భూ సంస్కరణలు. ఈ దశగా ల్యాండ్ టైటిలింగ్ అంశంపై గట్టిగా ముందుకు వెళ్ళడం ముఖ్యమైన స్పష్టీకరణ. సీఎం చంద్రబాబు సమక్షంలోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు. తద్వారా ఎన్నికలకు ముందు బాబు ఎల్లో మీడియా చేసిందట దుష్ప్రచారమైన తెటతలం. జగన్పై కక్షతో దాన్ని ఏకపక్షంగా రద్దు చేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు లేదా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి పడేశారు. కేవలం ఒకటే, జగన్మోహన్ రెడ్డి తెచ్చిండు కాబట్టి అని, ప్రజలకు ఉపయోగం లేదు చూడలే. ఇగో ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించారు అని చెప్పి దీనిపైనే మీడియా అప్పట్లో ఫుల్గా రాసింది. అయిపోయింది, మీ ల్యాండ్ లేదు, వెళ్ళిపోయింది, ఎత్తపోతాడు తీసిపోతాడు. ఇంకోటి, చంద్రబాబు ప్రత్యేక విమానాల ఖర్చు ఏడాదికి 54.63 కోట్ల ఖర్చు. ఇది కాక పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిది కూడా ఉందట. అంటే ముగ్గురిది కలిసి నాకు తెలిసి ఒక 100 కోట్లు ఉంటుంది. జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, అప్పులైనవి అని చెప్తూ ఉంటారు. కానీ స్పెషల్ ఫ్లైట్లో తిరగడానికి ఎక్కడ తక్కువ లేదు. దావోస్ వెళ్ళారు 4 రోజులు. హోటల్ ఖర్చులు, ఫుడ్ ఖర్చులు, విమానం ఖర్చులు, వీళ్ళ మెయింటెనెన్స్లు, ఆఫీసర్ల భత్యాలు అన్నీ కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి. వచ్చింది ఏముందంటే ఏం లేదు, సున్నా. ఈరోజు రాశారు లోకేష్ గారు పోరాటం చేసి ఏపీ ప్రతిభను ఆడు చూంచి ఏమొచ్చి తీసుకొచ్చిండంటే ఏమి లేదు, పెట్టుబడులు లేవు. 54 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఖర్చు అట్ట ప్రత్యేక విమానాన్ని. ఉద్యోగులకు బాబు సర్కార్ మరణశాసనం, ప్రభుత్వ వేధింపులకు 10 రోజుల్లోనే 4 ఉద్యోగులు బలి. అలవిగాని లక్ష్యాలతో మానసిక క్షోభకు గురి చేస్తున్న సీఎం చంద్రబాబు ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల మరణాలపై స్పందించి సమీక్ష ఏర్పాటు చేయాలి. ఉద్యోగులతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గౌరవంగా వ్యవహరించాలి. సర్కారు వైఖరిని మార్చుకోకపోతే ఉద్యోగుల తరఫున పోరాటం ఉధృతం చేస్తాం. ఉద్యోగులు ఆధారపడకుండా ఓపికతో ఉండండి, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి. గోవిందరావుది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే, ఉన్నతస్థాయి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని డిమాండ్. జీవీఎంసీ ఎస్సీ గోవిందరావుకు వైఎస్ఆర్సీపీ నేతల నివాళి. సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ నేను చనిపోయాడు. దానిపైన ఉద్యోగ సంఘాల నాయకుడు కాకర్ల వెంకట్రామరెడ్డి, ఇది ఉద్యోగులకు బాబు సర్కార్ మరణశాసనం చేసింది, ఇది ప్రభుత్వం చేసిన హత్య ముమ్మాటికి అని చెప్పి ఒత్తిడి వల్ల చనిపోయిందని ఒక వార్తను రాశారు. నకిలీ మద్యం కేసులో జోగి సోదరులకు బెయిల్ వచ్చింది. బెయిల్ మంజూరు చేసిన తంబళపల్లి కోర్టు. విజయవాడ జైలు నుంచి విడుదల. అక్రమ కేసుల వెనక చంద్రబాబు, నా మీద లోకేష్ చేసిన ఆరోపణలపై ప్రమాణానికి రావాలి. మాజీ మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యిండు. జోగి రమేష్కి వాళ్ళ సోదరుడికి నేను బెయిల్ వచ్చింది నకిలీ మద్యం కేసులో. దానికి సంబంధించి ఒక వార్త. మద్యం అక్రమ కేసులో ఈడీ విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి అని ఒక వార్తను. 6 గంటల పాటు నేను మిథున్ రెడ్డిని విచారించారు. మన విజయసాయి రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మిథున్ రెడ్డి చెప్తేనే రాజకసిరెడ్డికి 100 కోట్ల రూపాయలు నేను అరవిందో కంపెనీ దగ్గర ఇప్పించాను అని చెప్పిండు. అది ఎందుకు ఇచ్చారు ఏందని అడిగారట. ఇక మనం ఈనాడు చూద్దాం. ఇప్పుడు ఈనాడులో 5,000 కోట్ల రూపాయల భూ సంతర్పణ, గీత యూనివర్సిటీ, శ్రీ భరత్కి సంబంధించి ఎక్కడా ఉండదు. ఇది ఏదైతే వేరే ఉంటాయి తప్ప. ఇక్కడ అక్రమ లేఅవుట్లు, క్రమబద్ధీకరణకు నోట్లు. గత పాలనలో ప్రభుత్వ భూముల్లో వైకాపా నేతల లేఅవుట్లు, ఇప్పుడు ఎల్ఆర్ఎస్లో క్రమబద్ధీకరణకు ఒత్తిళ్లు. కొన్ని జిల్లాల్లో బేరసారాలతో మెత్తబడుతున్న అధికారులు. క్రమబద్ధీకరణకు ఎల్ఆర్ఎస్ పేరుతో వస్తారంటే అప్పట్లో ఉన్న ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీ వంచిన వాళ్ళు. ఇది తప్పైంది, కరెక్ట్, ఇది తప్పే. ఒకవేళ అక్రమ లేఅవుట్ ఉంటే దాని క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేస్తే తప్పే. ఎట్ ద సేమ్ టైం విశాఖపట్నం ఎంపీ శ్రీభారత్ సంబంధించిన గీత యూనివర్సిటీకి 54 ఎకరాలు 79 సెంట్లు క్రమబద్ధీకరణ చేయడం తప్పు కదా? అది కనపడలేదు ఈనాడు పేపర్కి. అంటే పచ్చదాలు పెట్టుకున్నారా మీరు? ఇవి మాత్రమే కనపడతాయి. 5,000 కోట్ల రూపాయలకు సంబంధించి భూమిని రెగ్యులరైజ్ చేయాలని ఈ నెల 31వ తారీఖు జీవీఎంసీ మీటింగ్లో ఎజెండాలో పెట్టారు. అది ఎక్కడ కనపడలే ఈనాడు పేపర్కి. ఇట్లా ఉంటుంది వీళ్ళది. పాలే లేని పాపాల నెయ్యి, అక్షరాల 60 లక్షల కిలోల సరఫరా, పాలు లేకుండా నెయ్యి తయారైందట అని వాళ్ళు ఛార్జ్ షీట్లు వేశారట.
ఇక ఛార్జ్ షీట్లు ఇక అంతా మనం చూస్తూనే ఉన్నాం. వివేకానంద రెడ్డి హత్య కాడ నుంచి చూస్తుంటే, నకిలీ మద్యం కాడ నుంచి చూస్తుంటే అనేక రకాల విషయాలలో వీళ్ళ హంగు ఆర్భాటం తప్ప అక్కడ ఏమీ కనపట్టలే. తీయటానికి ఎంత దూరినా రావట్లే. ఇక నకిలీ మద్యం. ఇంకోటి, సాయిరెడ్డిని 100 కోట్లు ఎందుకు అడిగారు, వాటిని రాజకేశ్ రెడ్డికి ఎందుకు ఇప్పించారు, వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ. ఏం అర్థం ఉండదు దీంట్లో. సాయిరెడ్డిని 100 కోట్లు ఎందుకు అడిగారంటే నా వ్యాపారం ఉందో నాకు అడిగిన అంటాడు. సింపుల్, తప్పించుకుంటాడు. ఏముంది, ఇది కాదు కదా. అసలు మీరు చేసే విచారణ టైంపాస్ లెక్క ఉంది. దీంట్లో కావాలని కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి చేసినట్టుంది తప్ప నిజంగానే అక్కడ జరిగినట్లేదు. వీళ్ళు అడిగే క్వశ్చన్లు చూస్తే సాయిరెడ్డిని 100 కోట్లు ఎందుకు అడిగారని వాళ్ళని అడిగే బదులు నీ దగ్గర ఏం ఆధారం ఉందో అది చూపిస్తే అయిపోద్ది కదా. సాయిరెడ్డిని 100 కోట్లు అడిగినావు కదా, అది రాజకేశ్ రెడ్డి కోసమైనా మద్యం కుంభకోణం కోసమైనా అంటే ఏమైనా అర్థం పర్థం ఉందా? నాకు వ్యాపారాల కోసం అప్పు తీసుకున్నాడు. సింపుల్ అయిపోయాయి అక్కడ వీళ్ళ విచారణ. అది ఇది మన ఆంధ్రజ్యోతి చూద్దాం. దీంట్లో ఏమైనా రాసిన విశాఖపట్నం భూములు. ఈయనకు కూడా కనపడలేదు. అది నెయ్యే కాదు, పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ స్పష్టీకరణ చేసింది. సిట్ స్పష్టీకరణ చేస్తే ఈ నిజాలు ఉండవు. ఇప్పుడు సిఐడి కూడా స్పష్టీకరణ, ఏసీబీ కోర్టుకి అప్పుడున్న సిట్టు సిఐడి కూడా స్పష్టీకరణ చేసింది. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిండు, 320 కోట్ల రూపాయలకు సంబంధించి సెల్ కంపెనీలకు మారింది, డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేశారు గవర్నమెంట్ సొమ్ముని అని చెప్పి. ఏది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 56 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నాడు. దాని తర్వాత ఇప్పుడు ఏం చేశారు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అన్నారు. అయిపోయా, సింపుల్. అంత పెద్ద కేసు, అన్ని రోజులు జైల్లో ఉన్న కేసు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద లేనే లేదు కేసు, ఇది విత్డ్రా చేస్తాను, మేము కేసుని వెనక్కి తీసుకున్నాం. ఇప్పుడు ఈ నెయ్యిది కూడా అంతే. అసలు నెయ్యే లేదట, లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యిలో చిట్ అట స్పష్టీకరణ చేసిందట. ఈ స్పష్టీకరణలు కాస్త ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే స్పష్టీకరణ, ఇంకో ప్రభుత్వం వచ్చిందంటే ఇవన్నీ వస్తుంది. అంటే ఆడ జరిగిందా లేదా చేయండి తప్ప రాజకీయాల కోసం సిట్లేసి టైం వేస్ట్ చేసి మీరు ఎవరినో ఉరికించడానికి ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకొని చేస్తే దానివల్ల ఇవి సెంటిమెంటల్ మనోభావాలు, హిందువుల మనోభావాలకు సంబంధించిన దానితో కూడా ఆడుకునే పరిస్థితికి వస్తే ఎట్లా తెలుస్తుంది సిట్టుకో అధికారులకు? ఎప్పుడో జరిగింది, అయిపోయింది, లడ్డూలు కల్తీ అయినా లేదా అనేది ఆ లడ్డు ఉంటే ఇప్పుడు, లేదా ఆ పాలు ఉంటే, ఆ నెయ్యి ఉంటే తెలుస్తుంది. ఆ నెయ్యి లేదు, ఆ పాలు లేదు, ఆ లడ్డు లేదు. ఎక్కడి నుంచి తెలిసింది వీళ్ళకి? ఏ టెస్టులు చేశారు? ఎట్లా వస్తుంది, ఎట్లా నిలబడింది టెక్నికల్ ఈ కేసు రేపు కోర్టులో? స్పష్టీకరణలో చేయొచ్చు. సిట్టు ఏది పడితే అది రాయొచ్చు, ఎవడు పడితే వాడు ఉండని రాసేస్తుంది ఏదో ఒక చిన్న లింక్ పట్టుకొని. అది కాదు కదా, నిజంగా జరిగిందా లేదా అనేది సైంటిఫిక్గా ల్యాబొరేటరీగా రిపోర్ట్ రావాలి కదా. ఆ రిపోర్ట్ వచ్చిందంటే ఉండదు. రేపు చూడండి మీరు కోర్టులో, ఇంకా 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ హీరింగ్ వచ్చినప్పుడు కోర్టులో అటర్ ఫ్లాప్ అయింది కేసు. ఏదైనా అంతే కదా. ఇప్పుడు మందు తాగిన వాళ్ళకి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు బైక్ మీద కారు పైన పోతుంటే ఒకటి ఊదిస్తారు, ఎనలైజర్ ఉంటుంది, బ్రీత్ ఎనలైజర్ అంటారు. అది ఆ తాగిన 12 గంటల్లో 16 గంటల్లో 10 గంటలలో ఊదితేనే అది వస్తుంది ఎనలైజరు, ఆల్కహాల్ పర్సెంటేజ్. నెక్స్ట్ డే వచ్చి ఊదమంటే ఊదితే వస్తుంది. అట్లే ఉంది ఇది కూడా. అది ఎప్పుడో నిజంగా జరిగిందా లేదా భగవంతుడికి ఎరక, అది భగవంతుడికి సంబంధించింది. ఆ పాలు లేవు, ఆ నెయ్యి లేదు, ఆ లడ్డు లేదు, అయిపోయింది, స్పష్టీకరణ చేశారంటున్నారు. 2 సంవత్సరాల తర్వాత ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏదే, ఆ ఫైనల్ రిపోర్ట్ వేసి ఇది ఎట్లా సాధ్యమైంది? అరే మందు తాగినోడికి 12 గంటల తర్వాత ఎనలైజర్లో రాని పరిస్థితి. ఏదైనా ఒక బ్లడ్ టెస్ట్ చేయాలంటే, షుగర్ టెస్ట్ అట్లాంటివి చేయాలంటే ఖాళీ కడుపుతో పోతే చేస్తారు, ఏదైనా తినిపోతే చేయరు. దానికి ఇంకా ఖాళీ కడుపుతో తిన్న తర్వాత ఒక గంట పోతే రిజల్ట్స్ మారుతూ ఉంటాయి, ల్యాబొరేటరీ రిపోర్ట్లు. అట్లాంటి సైంటిఫిక్గా చాలా ఉన్నాయి. ఇది తీసుకొచ్చి సిట్ స్పష్టీకరణ చేసిందట, అయిపోయిందని ఇది ఒక పెద్ద వార్త పట్టుకొచ్చింది ఆంధ్రజ్యోతి. 5,000 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో గీత యూనివర్సిటీ కబ్జా చేసింది, దాన్ని రెగ్యులరైజ్ చేస్తున్నారు. జీవీఎంసీ మీటింగ్లో అఫీషియల్గా పెట్టారు. కబ్జాని కూడా అధికారికంగా చేస్తుంటే, కబ్జాని కూడా రెగ్యులరైజ్ చేస్తుంటే అది లేదు వార్త. అది కనపడలే వీళ్ళకి కళ్ళకి. అంటే కబ్జా చేసే వ్యక్తిని బట్టి అది కబ్జా కాదా ఆంధ్రజ్యోతి నాడు చెప్తాయి. కబ్జా చేసే వ్యక్తి వైసీపీనో లేకపోతే వాళ్ళ పడన పార్టీ అయితే కబ్జా చేసే వ్యక్తి తెలుగుదేశం పార్టీయో లేదా వాళ్ళు నమ్మే సామాజిక వర్గం అయితే అది తప్పు కాదు, లోక్ కళ్యాణం. అట్లా అయింది ఇప్పుడు పరిస్థితి. పదే అదే విషయం అట. అమరావతిపై ఆగని జగన్ అబద్ధాలు, చదరపాడుగు నిర్మాణానికి 10 నుంచి 13 వేల ఖర్చట, రాష్ట్రానికి పెనుభారం అంటూ గగ్గోలు, వాస్తవానికి టవర్ల నిర్మాణంలో మీరున్నారు వాస్తవాలు చెప్పడానికి.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తేనే అబద్ధం, మీరు చెప్పేది వాస్తవం. ఇప్పుడు మీరు సిబిసిఐడియో సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంటే ఆ గదులలోకి పోయి ఈయన వచ్చినట్టు రాస్తూ ఉంటారు. ఆ వాస్తవాలు నమ్మాలి ప్రజలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తప్పు, మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి రాసుకుంటూ అయిపోయింది అంటే నమ్మాలి. ఏది ఎవరు భూమి పోయింది, ఎవరు తిప్పించారు మీరు అధికారం వచ్చిన తర్వాత? మీరు రాసిన వార్తలకు అర్థమైంది. ఇది కూడా అదే 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 పదే పదే అదే విషయం అట. ఖర్చు ఎక్కువైందని. ఖర్చు ఎక్కువైందా కాలేదు అంటే ఖర్చు ఎక్కువైంది అని జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తే మీరు ఎవరైనా ఇటువంటి ఇవ్వాల్సింది ఎవరు? ప్రభుత్వం కదా ఆ లెక్కలు చెప్పాల్సింది. ఈయన లెక్కలు చెప్తుండు. రిషికొండలో ఇన్ని వేల కోట్లు పెట్టిండు, ఆ రిషికొండలో పెట్టిండే ఆయనకి ఇన్ని రోజులు విమర్శించి మళ్ళీ అదే కథ చేస్తే ఎట్లా? అదే రిషికొండ పక్కన కదా శ్రీభారత్కి ఇప్పుడు 54 ఎకరాల భూములు ఇస్తుంది. ఉప్పొంగిన అభిమానం. ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు మంత్రి లోకేష్ గారు సంబంధించి అనంతపురం జిల్లా కేంద్రంలో చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉప్పొంగిందట అభిమానం. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఆంధ్రప్రభ పెట్టుబడుల వేటాట. లోకేష్ బాట. పుట్టినరోజు నాడు దావోస్లోనే విస్తృత భేటీలు, సమావేశాలు, లక్ష్య సాధన కోసం దీక్షగా ప్రయత్నాలు. ఈసారి రెట్టింపు పెట్టుబడులు వచ్చే అవకాశం. ఇంకెప్పుడు వస్తాయి? వాళ్ళు రెట్టినే వచ్చా ఇంకెప్పుడు వస్తాయి? ఏమో ఈ భజన పెట్టుబడుల వేటలో లోకేష్ బాటట. ఆ బాటలో ఏమొచ్చినాయి, వేటలో ఏమొచ్చినాయి? ఏమి రాలేదు కదా. 4 రోజులు విస్తృతంగా భేటీలు, సమావేశాలు చేసిండు, భేటీలు చేసిండు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదా లేదంటారు. ఏమొచ్చిందంటే ఈసారి రెట్టింపు పెట్టుబడులు వచ్చే అవకాశం అంటే ఎప్పుడు వస్తాయి? వీళ్ళు వెనకాల వస్తాయి, వేరే ఫ్లైట్లో వస్తున్నాయా? చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చిండు, ఈరోజు లోకేష్ గారు వస్తుండు. ఇంకెప్పుడు వస్తాయి మరి వచ్చే అవకాశం అంటే? 4 రోజులు 45 సమావేశాలతో బిజీగా స్ఫూర్తిగా తీసుకున్న పలు రాష్ట్రాల నేతలు నేటి ఉదయానికి అమరావతికి మంత్రి. స్ఫూర్తిగా పలు రాష్ట్రాల నేతలు కూడా తీసుకున్నట. పలు రాష్ట్రాలు కాదు, పక్కన ఉన్న రేవంత్ రెడ్డి గారు తీసుకునే ఒకళ్ళు. అదైతే కనపడదు నన్ను శాల్వా బోకే. మీ బాధ అది. అందుకే నన్ను ఆంధ్రజ్యోతి ఎడిషన్లో ఫ్రంట్ పేజీలో, తెలంగాణ ఎడిషన్లో, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో రెండిట్లో లోకేష్ గారిని సన్మానిస్తాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఇచ్చారు. మీ 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 జపం, మీ భజన ఏంటంటే లోకేష్ గారి పైన, ఆయన పెర్ఫార్మెన్స్ పైన, ఆయన సమర్థత పైన మీకుంది ప్రేమ, మంచిదే. మీరు అభిమానులు లేదా మీ సామాజిక వర్గం, మీ పార్టీయో, మీరు నమ్ముకున్న పార్టీయో, మీ భజన పరులు, మీరు వాళ్ళ కోసం పుట్టారు, మీరు వాళ్ళ కోసం పనిచేస్తారు, ఉండొచ్చు. దాన్ని నమ్మించే ప్రయత్నం ప్రజలు ఎందుకు చేస్తారు? ఒక పత్రికగా పలు రాష్ట్రాల నేతలు స్ఫూర్తిగా తీసుకున్నారు. అసలు ఇక్కడే సున్నారా ఆయన అంటే వీడికి ఏమి రాలే నిధులు, ఆ ఎంఓఈలు జరగలేదు, పెట్టుబడులు రాలేదంటే ఇంకా స్ఫూర్తిగా తీసుకోవడానికి అందరికంటే ఎక్కువ వస్తే స్ఫూర్తి తీసుకుంటారు. ఇది ఆయన ఆంధ్రప్రభ రాసిండు. ఇది ఒక వార్త. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. రాజధాని రెండో దశలో ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి. 1,77,000 ఎకరాలకు నిర్మాణ ప్రణాళిక. అమరావతి మాస్టర్ ప్లాన్ విస్తరణ. ఫెసిలిటేటర్గానే ప్రభుత్వం ఉంటుందట. రాజధాని అమరావతి రెండో దశలో ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ వచ్చింది. రాజధాని కూడా అయిపోయా. మెడికల్ కాలేజీలు అయిపోయినాయి. ఎన్టీఆర్ విగ్రహం కూడా పీపీపీ అంటున్నారు. ఆ మధ్య కొద్దిగా ఏదో ట్రై చేశారు, ప్రచారం నెగిటివ్ వచ్చిందని చెప్పి దాన్ని ఆపారు. ఇప్పుడు రాజధాని భూములు ఇచ్చేదేమో రైతులు, మళ్ళీ కట్టేది ప్రైవేటు వాడట. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే భూములు రాజధాని కోసం తీసుకునేది ప్రభుత్వం అడుగుతుంది కాబట్టి ఇస్తే ఏం కాదని రైతులు ఇస్తారు. ఇప్పుడు ప్రభుత్వం జస్ట్ ఫెసిలిటేటర్గా ఉంటుందట, పక్కగా జరిగింది. ఇప్పుడు ఎవరెవరికి మధ్యలో భూములు ఇచ్చిన రైతులు, ప్రైవేటు వాళ్ళు. ఇప్పుడు మొత్తం రాజధానిలో 1,00,000 ఎకరాలు, 1,77,000 ఎకరాలకి రాజధాని మాస్టర్ ప్లాన్ అవుతుందట. దీని మీద పెత్తనం ఎవరికి వద్దంటే భూములు ఇచ్చిన రైతులకు రాదు, భూములు తీసుకున్న ప్రభుత్వానికి రాదు, ప్రైవేట్ కంపెనీకి వస్తుంది. ప్రైవేట్ కంపెనీ అజమాయిషి ఉంటుంది దానిపైన. రోడ్డు వేసి టోల్ గేట్ పెట్టి మనం రోడ్డు మీద తిరగాలంటే టోల్ గేట్ రోడ్డు ప్రాసనం చేసుకోవాలి, టోల్ గేట్ కడితే తప్ప మనం తిరిగే పరిస్థితి ఉండదు. సేమ్ అదే ఇది. భూములు ఇచ్చిన రైతుల పెత్తనం ఉండదు, వాళ్ళ పలుకుబడి ఉండదు, వాళ్ళ మాట చెల్లదు. భూములు తీసుకున్న ప్రభుత్వం ఫెసిలిటేటర్ అయిపోతే పక్కకు తప్పుకుంటుంది.
అంటే 1,77,000 ఎకరాల మాస్టర్ ప్లాను 1,00,000 ఎకరాలు ప్రజల నుంచి గుంజుకుందో, తీసుకుందో, తెచ్చిపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి మీరు ఇచ్చుకోండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఇవ్వండి, లేదంటే కేఎల్ యూనివర్సిటీకి ఇవ్వండి, గీత యూనివర్సిటీకి ఇచ్చుకోండి, మీరు ఏదంటే అది చేసుకొని డెవలప్ చేసుకొని చేయండి అని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టే కార్యక్రమం అంట. రాష్ట్ర రాజధాని అమరావతి నగర మాస్టర్ ప్లాన్ను రెండో దశ పూలింగ్ జరిగే గ్రామాలకు విస్తరించడంతో పాటు ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు పూర్తిస్థాయి ప్రణాళిక తయారు చేయడానికి రూపొందించిన నోట్లో స్పష్టంగా పేర్కొన్నారు. అమరావతి రాజధాని నగర మాస్టర్ ప్లాన్ను రెండో దశలో 20,494 ఎకరాలకు విస్తరించడంతో పాటు దానికి అదనంగా 43 గ్రామాల్లో 1,54,853 ఎకరాలు కలిపి సుమారు 1,77,000 ఎకరాలకు నిర్మాణ ప్రణాళికలు రూపొందించాలని ఈ నోట్లో ప్రతిపాదించారు. ఇప్పటికే తొలి దశలో సమీకరించిన 53,000 ఎకరాలతో కలిపి 2,30,000 ఎకరాలకు మాస్టర్ ప్లాన్ చేయనుంది. అయితే రెండో విడతకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ నోట్లో ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వం దానికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తుంది. స్వల్ప, మధ్యస్థ, దీర్ఘకాలిక పద్ధతిలో అభివృద్ధి చేసేలా ఈ ప్రణాళికను తయారు చేయనుంది. ఇటీవల రెండో దశ పూలింగ్ ప్రారంభం సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ తూర్పున జాతీయ రహదారి, ఉత్తరాన కృష్ణానది, పశ్చిమాన ఔటర్ రింగ్ రోడ్డు వరకు మాస్టర్ ప్లాన్ విస్తరిస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగానే సిఆర్డీఏ అధికారులు రంగాన్ని సిద్ధం చేశారు. దీంతోపాటు రెండో దశ పూలింగ్ భూములు అభివృద్ధిలో ప్రైవేటు వ్యక్తులను, సంస్థలను, డెవలపర్లను భాగస్వామ్యం చేయనున్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి చేయడం, పూర్తి చేయడంతో పాటు ఆర్థిక అభివృద్ధికి వీలుగా అనుబంధ నగరాలను మాస్టర్ ప్లాన్లో పరిధిలో ఏర్పాటు చేయాలని, దీనికోసం అదనపు భూమికి ప్లాన్ విస్తరించడం అవసరమని ప్రతిపాదించారు. ప్రభుత్వం ఫెసిలిటేటర్గాను, రెగ్యులేటర్గాను మాత్రమే వ్యవహరిస్తుంది. ప్లాన్ తయారీ, ఫైనాన్సు, అమలు అనేవి 3 పద్ధతుల్లో ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్, రెగ్యులేటింగ్ చేసేది. పెత్తనం మొత్తం ప్రైవేట్ వాళ్ళది. అంటే అమరావతి పైన పెత్తనం ఎవరిదంటే ప్రైవేట్ వాళ్ళకు ఇవ్వబోతున్నారు. భూములు ఇచ్చిన రైతులు ఉండరు, ప్రభుత్వం ఉండదు, ఏది ఉండదు. ఇది ఒక రకంగా ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఎట్లయితే ప్రైవేట్ చేతిలోకి వెళ్తున్నాయో అట్లా వెళ్తాయి. ఇక వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. త్వరలో అది జరగబోతుందట. రైట్, ఇది ప్రజాశక్తి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.